అనంతపురం జిల్లాలోని 4 నియోజకవర్గాల నేతలకు సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్ చేసి బురిడి కొట్టించారు. భువనేశ్వర్ నుంచి ఓ పత్రికా ప్రతినిధి మాట్లాడుతున్నానంటూ నమ్మబలికి తమ ప్రాంతంలో మీ నియోజకవర్గానికి చెందిన కుటుంబం చిక్కుకుందని వారికి ఆర్థిక సహాయం చేయాలంటూ మోసానికి తెరలేపారు. రాప్తాడు ఎమ్మెల్యే పట్టాల సునీత కార్యాలయానికి కూడా సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ఆదర్శ కాలనీకి చెందిన వారు ఇక్కడ ఉన్నారంటూ నమ్మబలికారు. అయితే లోతుగా ఆరాతీస్తే మోసమని తెలియడంతో అప్రమత్తమయ్యారు. అలాగే అదే కుటుంబం ఫోటోతో మంత్రి సత్యకుమార్ బృందానికి కూడా ఫోన్ చేసి ఆర్థిక సహాయం అడగడంతో వారు కొంతమేరకు సహాయం అందించినట్లు తెలిసింది. అనంతపురం జిల్లాలోని 4 నియోజకవర్గాల నేతలకు సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్ చేసి బురిడి కొట్టించారు. భువనేశ్వర్ నుంచి ఓ పత్రికా ప్రతినిధి మాట్లాడుతున్నానంటూ నమ్మబలికి తమ ప్రాంతంలో మీ నియోజకవర్గానికి చెందిన కుటుంబం చిక్కుకుందని వారికి ఆర్థిక సహాయం చేయాలంటూ మోసానికి తెరలేపారు. రాప్తాడు ఎమ్మెల్యే పట్టాల సునీత కార్యాలయానికి కూడా సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ఆదర్శ కాలనీకి చెందిన వారు ఇక్కడ ఉన్నారంటూ నమ్మబలికారు. అయితే లోతుగా ఆరాతీస్తే మోసమని తెలియడంతో అప్రమత్తమయ్యారు. అలాగే అదే కుటుంబం ఫోటోతో మంత్రి సత్యకుమార్ బృందానికి కూడా ఫోన్ చేసి ఆర్థిక సహాయం అడగడంతో వారు కొంతమేరకు సహాయం అందించినట్లు తెలిసింది.